ఈ మధ్య వంట దరిద్రంగా ఉంటుంది. బహుశా నాలుక పాడై చచ్చిందేమో. నిన్న రాజేశ్వరి ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఆయన పేపర్ చదువుతూ కూర్చున్నాడు. తనేమో వంట చేస్తూ నాకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిందే. నిన్నటిదాకా అన్నంలో వెంట్రుకొస్తే చాలు ఇంతెత్తున లేచేవారు కదా. ఇప్పుడు చెప్పండి, ఎవరి తలలో ఎంట్రుకనో. ఏం పర్లేదు, నేనున్నానుగా. ఓహో, గండు చీమ కుట్టిందని ఫేస్బుక్లో పెట్టింది ఈవిడేనా? ఓదార్చడం అయిపోతే మనం హాస్పిటల్కు వెళ్దాము. మా నాన్న 1,00,000 రూపాయలతో కొనిచ్చాడు మరి. మా నాన్న అయితే 50 లక్షలతో కొనిచ్చాడు మరి. నేను రాయొద్దా? మీ అక్క వాళ్ళు వస్తున్నారని చికెను కిలోలు కిలోలు తేనక్కర్లేదు, పావు కిలో తీసుకురా చాలు. నీ ఎదవ బుద్ధి పోనిచ్చుకున్నావు కదూ. ఇంటి పని వంట పని చేసేవాళ్ళు నిండు నూరేళ్ళు బ్రతుకుతారని మా ఫ్యామిలీ డాక్టర్తో చెప్పించా వదినా. అంతే, ఆయన నన్ను ఏ పని చేయనివ్వట్లేదు. వీళ్ళు సంసారం చేస్తారని నాకైతే నమ్మకం లేదమ్మా. కట్నం ఎంత ఇస్తారని పెళ్ళికొడుకు అడుగుతుంటే విడిపోతే భరణం ఎంత ఇస్తావని మీ అమ్మాయి అడుగుతుంది. అందరి బీరువాల్లోనూ లవంగాలు దాల్చిన చెక్కలే ఉన్నాయి. మరి ఒక్క రూపాయి కూడా దొరకలేదు బీరువాలల్లో. ఎంతో అన్యోన్యంగా ఉండే భార్యాభర్తలైనా వారి మధ్య మూడో వ్యక్తి ప్రవేశిస్తే ఆ జంట విచ్ఛిన్నమే. నేడు ఆ మూడో వ్యక్తి చరవాణి. అన్నాళ్ళు మీకు అనుకూలంగా ఉన్నాను కదా, కొన్నాళ్ళు మీరు నాకు అనుకూలంగా ఉండలేరా?